స్వీటీ, ఆ అర్జున్ బాబుని నువ్వు ఇంకొంచెం గట్టిగా బిగించాలి. ఈ మధ్య తింగర వేషాలు వేస్తున్నాడు. ఆహాహాహా, స్వరాజ్యం చచ్చిపోయింది నా పెళ్ళామా. నా కోసం జీడిపప్పు తెచ్చావా? దాన్ని అలాగే ఉంచు, వెళ్ళి ఓ ఫుల్ బాటిల్ తెచ్చుకుంటాను. దెబ్బకి ఇలా దీపావళి దసరా కలిసి వచ్చేస్తది. ఇవి నీకు కాదు, నా కూతురికి. స్వరాజ్యం ఒక పలుకైనా ఇయ్యే. ఇవ్వను. చెప్తే అర్థం కావడం లేదా? నా కూతురు వల్లే మనం ఇవాళ ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నాం. కారు కొనగలిగాం, 2 పూట్లా తింటున్నాం. ఇదంతా నా ప్లాన్ వల్లే జరిగింది. నోర్ముయి. ప్లాన్ కూడా నా కూతురిదే. అర్జున్ చేతిలో చనిపోయినట్టు నటించింది నేను, నమ్మించింది నా కూతురు. పెళ్ళాం పోయిందని ఏడ్చింది కూడా నేనే. నా ఏడుపు చూసే అర్జున్ బాబు మనకింత డబ్బు ఇస్తున్నాడు. నోర్ముయి. నా కూతురు తెలివైంది కాబట్టి ఈ రోజు అర్జున్ని తన కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకుంది. అది ఏం చెప్తే అది చేస్తున్నాడు అర్జున్. కాబట్టి ఈ గొప్పతనమంతా నా కూతురిది, నీది కాదు. ఓనీలే అమ్మా, డాడీ కూడా తన వంతు నాటకం ఆడుతున్నారు కదా. సరే, ఇదిగో ఒక్క జీడిపప్పు ఇవ్వు, మిగతావన్నీ నువ్వే తిను. ఆ, ఒక్కటి సరిపోతుందా? ఏంటి సుబ్బారావు, జీడిపప్పు ఒక్కటే చాలా, లేకపోతే కిస్మిస్ బాదం అన్నీ కావాలా? ఎవరండి మీరు? నా పేరు అలా, ఇంటర్నేషనల్ కిడ్నాపర్ని. కిడ్నాప్లకి ఎక్కువ, మోటార్లకి తక్కువ. హలో, సారీ మేడం. చూడండి, మీరింతసేపు ఎవరి గురించి మాట్లాడుకున్నారో ఆ అర్జున్ బాబు పిన్నే ఈవిడ. ఆగవే. ఎక్కడికి వెళ్లేది? చచ్చిపోయిన దానివి నడిచి వెళ్ళిపోతే ఎలాగా? నలుగురు మోసుకెళ్లాలిగా. చచ్చిపోయినట్టు నటించి మా అర్జున్ని మోసం చేస్తావా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? క్షమించండి అమ్మా, తప్పైపోయింది. ఈవిడికి దొరికిపోయాం, జాగ్రత్తగా తప్పించుకుని పారిపోవాలి. మేడం, మేము కావేరి మీద కోపంతో ఇదంతా చేశాం, డబ్బుల కోసం కాదు. మమ్మల్ని క్షమించండి. క్షమించండి అమ్మా. క్షమించండి. మీకు ఒక అవకాశం ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తే మీరాడుతున్న నాటకాన్ని ఎక్కడా బయట పెట్టను. కాదంటే మాత్రం మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టిస్తాను. అంత పని చేయొద్దు మేడం, మీరేం చెప్తే అదే చేస్తాం. అవును మేడం, దండబెట్టి మరీ అడుగుతున్నాను, జైల్లో పెట్టించకండి. సరే, ఒక పని చేయండి. అవును మేడం, దండబెట్టి మరీ అడుగుతున్నాను, జైల్లో పెట్టించకండి. సరే, ఒక పని చేయండి. ఈ రోజు మొత్తం అర్జున్ బాబు ఇక్కడికి వచ్చేలా మీరే చెయ్యాలి. నేను చెప్పినప్పుడు అర్జున్ బాబుని వదలాలి. ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగకూడదు. ఓహో, అయితే మీరు కూడా మా బాబతే అన్నమాట. ఉమ్. డాడీ, ఆహాహా. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కాని నిజంగా నాకు కూడా తెలీదే. ఎందుకంటే ఈ సీరియల్లో నేను తన్నులు తినడమే కాని ఎవ్వరినీ కొట్టింది లేదు. థ్యాంక్స్ మేడం, మీ వల్ల నా కోరిక తీరిపోయింది.
చేసిన ఓవరాక్షన్ చాలే. ఏంటి మీకు చెప్పింది అర్థమైందిగా? చెప్పింది చెయ్యండి, లేకపోతే గుర్తుంది కదా, జైలుకే. అలాగే మేడం. ఇలారా, ఇంకొక్కసారి కొడతాను. వద్దమ్మా, ఈ దెబ్బకే నరాలు పీకేశాయి. జాగ్రత్త.